నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కలెక్టర్ కార్యాలయం భవనంలో పార్లమెంట్ ఎన్నికల కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎన్నికల పరిశీలకులు సమీర్ నైరంతర్య ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదు ఇంటింటికి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో 8 సెంటర్ల వద్ద రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించిన కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు పెద్దపల్లి లోక్సభ ఎన్నికల సంబంధిత ఫిర్యాదులు దరఖాస్తులపై తక్షణమే స్పందించాలని పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ఖర్చుల పరిశీలకులు సమీర్ నైరంతర్య అన్నారు. జిల్లాలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించిన ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను దరఖాస్తులపై వెంటనే స్పందించి ఎన్నికల సంఘ నిబంధనల మేరకు తగు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి నియోజకవర్గ పరిశీలకులు సమీర్ నైరంతర్య తెలిపారు. శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ బి రాహుల్, ఆర్డీఓ వి రాములు, ప్రత్యేక ఉప పాలనాధికారి డి చంద్రకళతో కలిసి జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయ భవనంలో కంట్రోల్ రూమ్, సి విజిల్, వీడియో పరిశీలన, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ, వెబ్కాస్టింగ్, మీడియా సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో విధి నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా విధులను నిర్వర్తించాలని, మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్ కార్యక్రమం ఉంటుందని, జూన్ 6వ తేదీ వరకు ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుందని తెలిపారు. వచ్చిన ఫిర్యాదులపై స్పందించి రిజిస్టర్ చేసి అధికారులకు వెంటనే సమాచారం అందించి వెంటనే పరిష్కరించాలని తెలిపారు. సి విజిల్ ద్వారా ఎన్నికల నిబంధనల ఉల్లంఘన, ఇతర ఫిర్యాదులను 100 నిమిషాల్లో పరిష్కరించాలని తెలిపారు. అభ్యర్థులకు, రాజకీయ పార్టీల ప్రకటనలకు సువిధ ద్వారా అందిన దరఖాస్తులను పరిశీలించి అనుమతి మంజూరు చేయాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణం పలు సెంటర్లలో చలివేంద్రాలు ప్రారంభించారు ట్రస్ట్ సెక్రటరీ సత్యపాలరావు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఉదయం కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5 కేంద్రాల వద్ద, నస్పూర్ మున్సిపల్ పరిధిలో 3 కేంద్రాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు మాట్లాడుతూ వారి తండ్రి గారైన కొక్కిరాల రఘుపతిరావు స్మారకంగా గత 6 సంవత్సరాలుగా రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు, చీరల పంపిణీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ సంవత్సరం కూడా అందులో భాగంగానే మంచిర్యాల మరియు నస్పూర్ మున్సిపల్ పరిధిలో చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చారిటబుల్ ట్రస్ట్ సేవలను 10 సంవత్సరాల వరకు కొనసాగిస్తామని, భగవంతుడు దయ ఉంటే ఆ తర్వాత కూడా ట్రస్ట్ సేవలను పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు ప్రారంభించిన చలివేంద్రాలు మంచిర్యాల మార్కెట్లో, ఐబీ చౌరస్తాలో, హమాలివాడలో, ఓవర్ బ్రిడ్జ్ దగ్గర, బెల్లంపల్లి చౌరస్తాలో మరియు నస్పూర్ మున్సిపాలిటీలో నస్పూర్ కాలనీ వద్ద, సీసీ కార్నర్ వద్ద, శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద చలివేంద్రాల ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొక్కిరాల రుక్మిణి, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదర తిరుపతి, కల్వల జగన్మోహన్ రావు, నూకల రమేష్, అబ్దుల్ సత్తార్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ 6 సంవత్సరాల నుంచి కూడా మేము డిఫరెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తద్వారా మాకు ఇప్పుడు చలివేంద్రాలు కావచ్చు, అంబలి పథకాలు కావచ్చు, చీరల పంపిణీ కావచ్చు,
ఇది 6 సంవత్సరాల నుంచి ఇది ఖచ్చితంగా 6వ సంవత్సరం ఇంకా కంటిన్యూ చేస్తాం. మా చారిటబుల్ మా నాన్నగారి పేరు మీద ఏర్పడిన ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా కూడా 4 కొక్కెల రఘుపతి చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఇక ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా ఇంకా 4 సంవత్సరాలు కూడా మాకు చేసుకునే భాగ్యం కలిగించండి. ఇంకా ఖచ్చితంగా తర్వాత కూడా దేవుని దయ ఉండి మీ అందరి ఆశీస్సు ఉంటే ఖచ్చితంగా కొనసాగిస్తామని. మంచిర్యాల పట్టణంలో ఈరోజు శ్రీశేషులు రఘుపతిరావు గారి పేరు మీద ట్రస్ట్ ద్వారా ఏదో ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమంలో ఇవాళ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్నది. ఎండాకాలము ఈ అమలు పంపిణీ కార్యక్రమం కానీ అదే వాటర్ సప్లై కానీ ఇతరాతర కార్యక్రమాలు కాన్సెన్స్ సంబంధించిన ఏదైతే నియోజకవర్గంలో పేదలను ఆదుకునే దాంట్లో ఈ ట్రస్ట్ ముందున్నది. అందులో ఈ ట్రస్టులో సభ్యులున్న మరియు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు కాబట్టి దానికి ఇంకా కూడా ముందు కార్యక్రమాలు పెద్దగా చేస్తారని ప్రజలు ఆశిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ గతంలో కూడా ఏ ప్రోగ్రాం తీసుకున్నా కానీ గరీబ్ వాళ్ళు ఏదున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతంలో అమలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఘనత ఏదైతే ట్రస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఈ నియోజకవర్గం సంబంధించిన మంచిర్యాలకు సంబంధించిన అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేసిన వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళు తాగడానికి వాటర్ బాటిల్ ఒప్పుకునే పరిస్థితి కాదు. చల్లటి నీళ్ళు ఇచ్చినామంటే అంత పుణ్యం ఎవరికి రాదు. అమలు కేంద్రాలు కూడా సక్సెస్ అవుతూ ఉన్నాయి. భోజనాలు కూడా ఏదైతే గతంలో కూడా పెట్టడం జరిగింది. ఏది ఉన్నా కానీ ట్రస్ట్ ద్వారా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎంతైతే జరుగుతూ ఉన్నదో ఈ ట్రస్ట్ ద్వారా జరుగుతుంది కాబట్టి అందరూ మనస్ఫూర్తిగా ట్రస్ట్ను జీవించాలని కోరుతా ఉన్నాం. మంచిర్యాల పట్టణంలో 6, 7వ వార్డులు పాత గర్మిళ్ల ఎన్టీఆర్ నగర్లో శనివారం పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్కు ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను గ్యారంటీలను అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగ భృతి, రైతు భరోసా, 15,000కు పెంపు, కళ్యాణ లక్ష్మికి తులం బంగారం, చదువుకునే బాలికలకు స్కూటీలు, వృద్ధాప్య పెన్షన్లు 4,000, మహిళలకు 2,500 ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేనని, ఒక్కటి కూడా అమలు చేయలేక ప్రజలను నిండా మోసం చేసిందని, మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల కోసం సిగ్గు విడిచి ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు తెలుసుకుని పార్లమెంటు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని, తద్వారా తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను టీఆర్ఎస్ ప్రభుత్వం సాధించి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని హామీల అమలుకు నిలదీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ సుంకరి శ్వేతా రమేష్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించాలని తిరిగే సందర్భంలో ఓటర్లకు అన్ని విషయం వివరంగా చెప్తున్నాం. ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి 4 మాసాలైనా హామీలు నెరవేర్చని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో ముఖ్యంగా మహిళలకు పేద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అదనంగా తులం బంగారం అన్నారు, ఇవ్వలేకపోయారు. చదువుకునే యువతులకు సోదరులకు మోపెడ్ ఇస్తామన్నారు, అది ఇవ్వలేకపోయారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేకపోయారు. అదే రకంగా వ్యవసాయదారులకు పెన్షన్ 2 నుంచి 4,000 అన్నారు, 4 నుంచి 6,000 అన్నారు. రైతులకు 15,000 అన్నారు, కౌలుదారులకు 12,000 అన్నారు, 2 లక్షల రుణమాఫీ అన్నారు. ఏది ఇవ్వలేని ఇలా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎలా ఓటు అడుగుతాం? ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతుంది చెప్పండి. అసలు అమలు చేశారా? అమలు చేయకుండా మీరు ఓటు అడిగితే మీకు ఎందుకు వేయాలి ఓటు? ఇలా కాంగ్రెస్ చాలా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ ఓటు అడుగుతున్న ఏ రకం ఓటు అడుగుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ ఇలా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు. తెలంగాణ తేవడం కాకుండా 200 పెన్షన్ ఇలా 2,000, 4,000 చేసింది ఇలా కేసీఆర్ గారు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ చేసింది కేసీఆర్ గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. గోదావరి నిండా నీరు ఉంచింది ఇలా కేసీఆర్ గారు. తాగునీరు కోసము దాదాపు అన్ని ప్రాంతాల్లో మిషన్ భగీరథ కింద తెలంగాణ ప్రతి ఇంటికి నల్ల ఇచ్చింది ఇలా కేసీఆర్ గారు. 24 గంటలు కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. ప్రజలు గుర్తుపడతలేరా? ప్రజలు అనుభవిస్తలేరా? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇచ్చిందా చెప్పండి? ఏం చేసింది? ఇలా మంచిర్యాల మున్సిపాలిటీ దాదాపు మేము 357 కరెంట్ పోలు పెడితే కరెంట్ పోలు కూడా క్యాన్సిల్ చేశాం. ఇలా మంచిర్యాల అంతనా బ్రిడ్జ్ చాలా ప్రాధాన్యత గల బ్రిడ్జిలు కూడా ఏదో మరొకడ కడతామంటున్నారు. ఇది ప్రజలు ఇష్టపడతారా చెప్పండి? మంచిర్యాల ప్రజలు ఇష్టపడతారా? మంచిర్యాల గోదావరి రోడ్డుకు మనకు దాదాపు 15 కిలోమీటర్లు తగ్గే దూరభరం ఈ బ్రిడ్జ్ అయితే అక్కడెక్కడ దేనికండి అది? ఇది ప్రజలు కోరుతారా?
మంచిర్యాల దాదాపు 1,50,000 జనాభా ఇలా కోరేది ఏంటిది? గోదావరి రోడ్డే బ్రిడ్జి కావాలని కోరుతున్నారు. అర్థం చేసుకుని దయచేసి. అంటే ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు, ఎన్నికల తర్వాత వాగ్దానం మర్చిపోయే ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ. అది అర్థం చేసుకోవాలి. ఇలా కేసీఆర్ ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన చేసిన పథకాలు ఇలా గోదావరి అదే మేడిగడ్డ ఇవాళ మన కాస్త కొంచెం రిపేర్ చేస్తే గోదావరి నిండా నీరుంటే ఇలా మన బావులో నీరు ఉండేది. ఇలా ఉన్నాయా? ఇలా ఎంత ఇలా మెడికల్ కాలేజ్ బ్రహ్మాండకి ఇక్కడ మెడికల్ కాలేజ్ చేసినమో చేయలేదు చెప్పండి. అండర్ బ్రిడ్జ్ చేసినమో చేయలేదా? మంచిర్యాల పట్టణం చూడ ముచ్చరిగా ఏ వాడ చూసినా బ్రహ్మాండంగా రోడ్లు కానీ డ్రైన్ కానీ చేసిన సందర్భం. ఇలా బీజేపీ పార్టీ ఏం చేస్తుందో చెప్పండి. తెలంగాణకి ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇయ్యలేదు. గుండు సున్నా ఆనాడు వాగ్దానాలు బీజేపీ పార్టీ చేయలేకపోతుంది. బీజేపీ కేవలం అన్నీ ఏదైతే మిగతా సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేసే దిశగా, అది ఎల్ఐసి కావచ్చు, సింగరేణి కావచ్చు, పోస్టల్ కావచ్చు, మరొకటి కావచ్చు అన్నీ ప్రైవేటీకరణ చేసే దిశగా బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఆ రకంగా ఇలా అన్ని కులాలకు అన్ని మతాలకు ఇలా నిలయం ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే దృష్టి పెట్టుకొని మరి దయచేసి మీ పవిత్రమైన మే 11 కొప్పుల ఈశ్వర్ గారు స్వామిడు మంచి వ్యక్తి, ఒక మాజీ మంత్రివర్యులు, ఇటు మేడారం ధర్మపురి ఎమ్మెల్యేగా మరి గెలిచిన వ్యక్తి. ఆయనకు ఓటేసి గెలిపించాలని మరి మంచిర్యాల కౌన్సిల్ ప్రజల్ని, ఈ వార్డు ప్రజల్ని, మంచిర్యాల పట్టణ ప్రజలు కోరుతున్నాం. రేపు జరగబోయే 13 తారీఖు నాడు జరగబోయే ఏదైతే ఎన్నికలు ఉన్నాయో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా మరి వాళ్ళ గౌరవనీయులు పెద్దలు మాజీ ఎమ్మెల్యే గారు దివాకరరావు గారు మరి 6వ వార్డుకు విచ్చేసినందుకు వాళ్ళ స్వాగతం పలుకుంటూ ప్రజలందరూ గమనించాలి. మోసపూర్తిగా హామీలు 420 హామీలతోని మరి గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంటు మరి పేద ప్రజల పక్షాన్ని నిలబడతారని చెప్పి ఆ రోజు హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి హామీలన్నీ తుంగలో దొక్కి మరి ఇలా ప్రజలను అడ్డి విరిచి మరి ఇలా పేదోళ్ళ మీద ఇవాళ సహాయం చేసే పరిస్థితి మరి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. 4 నెలలు గడిచిన కాలంలో మరి తెలంగాణ ప్రజలు ఏం జరుగుతుందనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలిసిన విషయమే. ఇవాళ వాటర్ లేక ఎక్కడిదక్కడ పొలాలు చేన్లు అన్నీ ఎండకపోయి ఇలా రైతాంగం అంతా ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మనం కూడా ఆహార పదార్థాలు మనకు అందలేని పరిస్థితిలో మన తెలంగాణ రాష్ట్రం ఉన్నది. ఒకప్పుడు మరి కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, పెద్దలు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మరి పక్క రాష్ట్రాలు కూడా ఇలా మన ధాన్యం సప్లై చేసే స్థాయికి మనము వెళ్ళిపోయినామంటే మన తెలంగాణ గవర్నమెంట్ మరి కేసీఆర్ గారు చేసిన ఒక మంచి పని. అదేవిధంగా మంచిర్యాల చూసుకుంటే మరి అడుగడుగున ఏ గల్లికి పోయినా ఎక్కడికి పోయినా కూడా మోర్లు కానీ రోడ్లు కానీ కరెంట్ స్తంభాలతోని ఎక్కడెక్కడ మరి దివాకర్ గారు కూడా మరి అభివృద్ధి చేసిన ఘనత మరి మీరు అందరూ చూసిన విషయమే. మరి ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఎక్కడిదక్కడ నీళ్లు లేక, నిధులు లేక, పెన్షన్ సరిగా రాకపోవడం వల్ల, కరెంటు లేకపోగా ఏదైతే వ్యాపారాలు చేసుకుంటే కరెంటుతో ఇబ్బంది పడుకుంటా ఇలా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మరి చూస్తున్నాం. మరి ఖచ్చితంగా 13 తారీఖు నాడు ప్రజలు అందరూ ఒకటే తాటి మీదకి వచ్చి ఏదైతే మన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద మీ అమూల్యమైన ఓటేసి బంపర్ మేరటుతోని మన ఎంపీ గారిని గెలిపాలని చెప్పి ప్రత్యేకంగా ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామంలో 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన కాలం నాటి శ్రీ గట్టు మల్లన్న స్వామి ఆలయంలో గత 4 రోజుల క్రితం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సుందిల మల్లేష్ మాదిగా మాట్లాడుతూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని శనివారం నాడు మీడియా సమావేశంలో కోరారు. గుప్త నిధుల కోసం శివలింగాన్ని తవ్వగా ఇటు విషయాన్ని పూజారి ఈవో వాళ్ళ రమేష్ కి తెలుపగా ఆలయ కమిటీ ఈవో పోలీసు వారికి గాని గ్రామ ప్రజలకు గాని దేవాదాయ శాఖ గాని సమాచారం ఇవ్వకుండా రహస్యంగా శివలింగాన్ని యథావిధిగా సిమెంట్తో పునర్నిర్మించడం జరిగింది. ఈ విషయమే వేలాల గ్రామ ప్రజలుగా మాకు వేలాల ఆలయ కమిటీ ఈవో మీద పూర్తి అనుమానం ఉందని ఆరోపిస్తున్నామన్నారు. ఈవోను వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని, అదేవిధంగా పూజారిపై చర్యలు తీసుకోవాలని, నిందితులను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలని కోరుతున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుందిల్ల మల్లేష్ మాదిగా, ఎంఆర్పీఎస్ మంచిర్యాల జిల్లా జనరల్ సెక్రటరీ మీసాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ వేలాల గ్రామ అధ్యక్షులు సుందిల్ల గట్టయ్య, బీఆర్ఎస్ పార్టీ వేలాల గ్రామ అధ్యక్షులు గ్రామ యువత మీసాల రాజ్ కుమార్, హరీష్, జశ్వంత్, సుంకరి అజయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా జైపూర్ మండల్ గ్రామం వేలాల గత 100 సంవత్సరాల చరిత్ర గల శ్రీ వేలాల గట్టుమల్లన్న స్వామి గుట్టపైన గత 3 రోజుల క్రితం ఎవరో దుండగులు వేలాల గట్టుమల్ల స్వామిని తవ్వకాలు జరిపి బయటికి రాకుండా ఈ అయ్యగారు కానీ ఈఓ గారు కానీ
వీళ్ళందరూ ఊర్లో సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపట వాళ్ళు సిమెంట్ కానీ అది కానీ అంతమందం చేసి అయితే మాది వేరేల గ్రామంలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షలాదిగా చర్య జరిగిన దండగులను ఎక్కడున్నా శిక్షాడి వెంటాడి వాళ్ళని బయట పెట్టి వాళ్ళకు తగిన శిక్ష వేయాలని ఆ మల్లికార్జున స్వామి దేవాలయంలో లింగాన్ని తవ్వకం జరిగిన దండగులను ఎక్కడున్నా దొరకబట్టి శిక్షించి మాకు వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇక్కడ బయట ఊరు వల్ల పక్క ఊరు వల్ల ఇక్కడ గ్రామస్తులైనా ఎవరైనా తెలియజేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుకోవడం జరుగుతుంది. జైపూర్ మండలం వేలాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి గట్టుమల్లన్న స్వామి ఆలయంలో గత 2-3 రోజుల కింద అంటే మంగళవారం 23 తారీఖు ఆ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఏదో గుప్త నిధులు ఉన్నాయనే ఉద్దేశంతో దాన్ని పెంచడం జరిగింది. దాని మీద టెంపుల్ అధికారులు ప్లస్ గ్రామ కార్యదర్శి నుండి దరఖాస్తు ఈరోజు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాని మీద కేసు చేశాను. దాని మీద పూర్తి దర్యాప్తు చేసి నిందులు ఎవరైనా కానీ వాళ్ళని పట్టుకొని చట్టం ముందు ప్రవేశపెడతాము. దానికి సంబంధించి అక్కడ ఉన్న చెక్ చేసి నిందితులను పట్టుకుంటాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం. వాళ్ళ సొంగ ఎందుకు వచ్చింది సార్? వీళ్ళకి తెలియదా సార్ ఈ గ్రామస్తులకు? అంటే అది టెంపుల్కు ఈ మధ్యలో ఎక్కువ జనం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చెన్నూరు పట్టణంలోని ఆదర్శ నగర్ కాలనీలో కార్నర్ మీటింగ్ నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. చెన్నూరు మండలానికి చెందిన సుమారు 100 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి కండువా కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు వివేక్ వెంకటస్వామి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్, రాజిరెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్, మా ఆదర్శ నగర్ మహిళలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. గెలిచిన తర్వాత రాలేదని చెప్పి సంపత్ చెప్పాడు. నేను అన్నా డెఫినెట్లీ వస్తానయా అని చెప్పి వారికి మాట ఇవ్వడం జరిగింది. మన వారు పోయి ఛాయ్ తాగి ఈరోజు ఫస్ట్ మీటింగ్ ఇక్కడ నుంచే ప్రారంభం చేయడం జరిగింది. మీరు ఏదైతే నాకు ఇచ్చిన మెజారిటీ దానికి డబుల్ తీయాలి. ఇప్పుడు ఇంత మంది చేస్తున్నారు అందరికీ. ఇప్పుడే రాజీ గారు చెప్పారు, నాకు గడ్డ వెంకట్ గారు ఇక్కడ నుంచే గెలం అండర్ రిజెక్ట్ చెప్పి అప్పుడు రిజెక్ట్ చేసి 54 ఎమ్మెల్యే కూడా జరిగింది. నా సభ్యునిగా మా గారికి కొట్టం ఎమ్మెల్యే, నా కొట్టం ఎంపీ. అంటే వారి జీవితం కూడా ఈ రోజు ప్రసిద్ధి పెట్టుకున్నప్పుడు అందరూ గుర్తుకుంటారు. కాకా స్వామిగా ఏదైతే పంచుతారు ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. సన్మానించినప్పుడు నేను వచ్చి ఇక్కడ కానీ ప్రేమని ఒత్తిడి ఉండేను. అప్పుడు బాలకృష్ణ చేశాడు, ఆయన వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి పొలిటిషియన్స్ ఏమన్నారంటే, సార్ మీరు 10 సంవత్సరాల నుంచి టాప్ 5 క్యాండిడేట్స్ లో ఉండవు, మీరు అక్కడ పోయి మళ్ళీ నిలబడి ఓడిపోతే ఎలా అని అన్నారు. అయితే నేను చెప్పిన ఎప్పుడు కూడా రిస్క్ తీసుకోవాలి, దమ్డాలే కొట్టాలి. అయితే అది ఇక్కడి నుంచి వచ్చి నాకు ఫోన్ చేసి, సార్ నిలబడాలి ఈ రాష్ట్ర పాలన ఎంపీ నిలబడితే చెప్పి నేను ఇక్కడ రావడం జరిగింది. అందరు చూస్తున్నారు. నేను అభివృద్ధి వాళ్ళు కూడా ఎన్ని వందల కోట్ల రూపాయలు మా అన్నగారు ఇక్కడ ఆల్రెడీ ఈ జైపూర్ వారు కావడం జరిగింది. నేను 400 కోట్ల రూపాయల కోసం, 400 కోట్ల రూపాయల డ్రీమ్ కోసం చిన్నూరులో అయితే నా సేవలో మేము పనిస్తున్నాం. అన్నారు, అరే అందరు ఇస్తున్నారు 5 సంవత్సరాలు బాలకృష్ణ పార్లమెంట్ సభ్యుడు ఉండే, 5 సంవత్సరాలు వెంకట పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ విజయేంద్రరావు మీరు అందరు కుటుంబం నుంచి వంశీకృష్ణ పేరు వచ్చినప్పుడు ఇప్పుడే బాపాగౌడ్ చెప్పాడు 7 నియోజకవర్గాలు మెజారిటీ. చికాగో అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన 8 గంటల పని విధానం భారతదేశంలో కొనసాగుతోందా? చికాగో అమరవీరుల త్యాగ ఫలితంగా సాధించిన 8 గంటల పని విధానం భారతదేశంలో ఇంకా అమలవుతుందా? ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదం ప్రపంచంలో ఆదినం నినాదంగానే మిగిలిందా? అర్థం కాని పరిస్థితి. 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి బహుళజాతి కంపెనీల గరిసెలు నింపడం కోసం కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం పుణ్యమా అని చికాగో అమరవీరులు సాధించిన 8 గంటల పని దినాలను ఎప్పుడో కొన్ని రాష్ట్రాలలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం అటకెక్కించింది.
ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికే 12 గంటల పని విధానం అమల్లోకి తెచ్చింది. 138 సంవత్సరాల క్రితం చికాగోలో కార్మికుల రక్తమడుగుల నుండి ఏర్పడిన 8 గంటల పని విధానాన్ని ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక ప్రభుత్వం చికాగో స్ఫూర్తిని కాలరాసింది. మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు దేశ సంపదను దోచిపెట్టడం కోసమే కంకణం కట్టుకుంది. గత 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల పరిశ్రమలను ప్రైవేటీకరించింది. కోట్లాది మంది శ్రమజీవులను బజారు పాలు చేసింది. కరోనాను అడ్డం పెట్టుకుని అదానీ, అంబానీ, జిందాల్ లాంటి కంపెనీల యజమానులను ప్రపంచ స్థాయి ముందు వరుసలో నిలబెట్టింది. రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేయచూసి ఆభాసుపాలైంది. ఢిల్లీని చుట్టుముట్టిన రైతాంగ ఉద్యమం 20 నెలలు విరామం లేకుండా మోడీకి వ్యతిరేకంగా ఉద్యమించి రైతు వ్యతిరేక చట్టాలను తిప్పికొట్టింది. సుమారు 700 మంది రైతులు ఈ పోరాటంలో అమరత్వం చెందారు. మొక్కవోని ధైర్యంతో రైతులు సాగించిన ఈ ఉద్యమం ముందు మోడీ లాంటి ప్రధానమంత్రి ఓడిపోక తప్పని పరిస్థితి ఎదురైంది. ఒక దశలో రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకుంటున్నా, రైతులకు క్షమాపణ చెబుతున్నా అని చెప్పక తప్పని పరిస్థితి ఎదురైంది. అది అప్పటి ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ ప్రభుత్వం ఆడిన ఒక నాటకమేనని భావించక తప్పదు. ఆనాటి ప్రభుత్వ వ్యతిరేకతను దాటవేసేందుకు ఆడిన అబద్ధమని భారత ప్రజలకు తెలిసిపోయింది. ఒక విపత్కర పరిస్థితిని ఆసరా చేసుకుని భారత ప్రజలను బానిసత్వంలోకి నెట్టాలని చూసిన దుర్మార్గపు ఆలోచనగా ప్రజలకు అర్థమైంది. మళ్లీ అదే ఆలోచన విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేయపూనుకున్నది. బడా పారిశ్రామికవేత్తల వేలాది కోట్ల బ్యాంకు అప్పులను రద్దు చేసి రెక్కాడితే కానీ డొక్కాడని ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. చివరికి సింగరేణి బొగ్గు గనులను కూడా వేలం వేసే దౌర్భాగ్య పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం ఒడిగట్టింది. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా విరామం ప్రకటించినట్టు నటిస్తుంది తప్ప ప్రజా వ్యతిరేక విధానాలను, తన మతోన్మాద రాక్షసత్వాన్ని బీజేపీ ప్రభుత్వం ఎక్కడా కూడా తగ్గలేదని భారతదేశం శ్రామిక వర్గం అర్థం చేసుకుని రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం కనుక దేశంలో ప్రభుత్వం సెక్టార్లనేటివి మిగిలే పరిస్థితి ఉండదు. ఇప్పటికే అతిపెద్ద పరిశ్రమలైన రైల్వే రంగం, విమానయానం, బ్యాంకింగ్ వ్యవస్థ లాంటి సంస్థలను ప్రైవేటీకరిస్తూ తన దాహాన్ని బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. చికాగో అమరవీరుల స్ఫూర్తితో మరో కార్మికోద్యమం దేశవ్యాప్తంగా నెలకొల్పితే తప్ప ఈ పరిస్థితుల నుండి భారతదేశ శ్రామిక వర్గం బయటపడే పరిస్థితులు లేవు. కనుక భారతదేశంలో చికాగో అమరవీరుల రక్తంతో సాధించిన 8 గంటల పనిదినం కోసం మరో ధీటైన ఉద్యమాన్ని భారతదేశ కార్మిక సంఘం ఎంచుకోవాల్సిందేమోనని జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. చికాగో అమరవీరుల స్ఫూర్తితో ఐక్య ఉద్యమాలను నిర్మించి దోపిడీ వర్గం స్వభావం గల కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం భారతదేశ కార్మిక, కర్షక, విద్యార్థి మేధావులపై ఉందని, మేడేను శ్రామికులంతా చికాగో అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా కొనసాగించాలని భారత కార్మిక వర్గం కోరుకుంటుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జైపూర్ మండలంలోని ప్రెస్ క్లబ్లో శనివారం బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బీజేపీ పార్టీని గెలిపించాలని మాట్లాడారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు రామగిరి శ్రీపతి మాట్లాడుతూ బీజేపీ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. బీజేపీ పార్టీకి దళితులందరూ కలిసి మద్దతు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోడీ అనేక పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచి దేశంలో టెర్రరిజాన్ని పూర్తి స్థాయిలో రూపుమాపే విధానాన్ని అమలుపరచాలని తెలియజేశారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడుకోవాలంటే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. దేశంలో శాంతి భద్రతలు కాపాడుకోవాలంటే కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి పెద్దపల్లి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాకా వెంకటస్వామి కుటుంబంలో వివేక్, వినోద్ ఇతర పార్టీలలో ఉండి కాంగ్రెస్ పార్టీలోకి చేరి గెలుపొందిందే కాకుండా తన కుమారుని ఎంపీగా గెలిపించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలందరూ గమనించి ఓటు అనే ఆయుధంతో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలన్నారు. ఈ సందర్భంగా నేతకాని మహర్కుల హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజ్ బీజేపీ పార్టీకి మద్దతు తెలుపుతూ నేతకాని సంఘ నాయకులు బీజేపీ పార్టీ గెలవడానికి తమ వంతు సహాయంగా కృషి చేస్తానని, నేతకాని కులస్తులందరూ కలిసి ఎంపీ అభ్యర్థిని గోమాస గెలిపించుకుంటామని తెలియజేశారు. మండలంలోని నర్వ గ్రామానికి చెందిన దూట రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న దుబ్బపల్లి ఫంక్షన్ హాల్లో అధిక సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరికలు ఉంటాయని తెలియజేస్తూ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, బీజేవైఎం మండల అధ్యక్షులు పల్లికొండ వెంకటేష్, జనరల్ సెక్రటరీ కెమెరా సాయి కుమార్, పంచక మధు, సీనియర్ నాయకులు రఘునందన్, దుర్గం విజయ్, నర్వ మాజీ సర్పంచ్ దూట రాజ్కుమార్, రామగిరి శ్రీపతి, నేతకాని మహర్ హక్కుల పరిరక్షణ సంఘం జిల్లా అధ్యక్షులు పొట్టాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. బీఫామ్తో బలపరిచినటువంటి గోమాస శ్రీనన్న గారిని
భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి జైపూర్ మండల యువకులంతా ఒక్కతాటిగా వస్తున్నారు. ఖచ్చితంగా మేము వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా స్థానికంగా ఇప్పటికే వాళ్లకు తరతరాలుగా దోపిడీ చేసినా కూడా గతంలో మళ్ళా శాసనసభ ఎలక్షన్లో ఇద్దరికి కూడా పట్టం కట్టబెట్టారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో వారికి ఓటేయడానికి సుముఖంగా లేరు. వాళ్ళు ఇక్కడ రిజర్వేషన్ల ద్వారా గెలిచి ఆస్తులన్నీ వేరే రాష్ట్రాల్లో కూడబెడతారన్న విషయం ఇలా సామాన్యులకు కూడా అర్థమైంది. అదే సామాన్య కుటుంబం దళిత కుటుంబం నుంచి వచ్చిన గోమాస సీనన్న అందుబాటులో ఉంటాడు కాబట్టి ప్రజలందరికీ మమేకమై ఇలా నా కుటుంబ సభ్యులా ఉంటాడు కాబట్టి ఆయన ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా భయభ్రాంతులకు గురి కాకుండా కన్ఫ్యూజ్ కాకుండా జనాలంతా బీజేపీ పార్టీ కమలం పువ్వుకు ఓటేసి గోమాస సీనన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇలా కాకా కుటుంబం తరతరాలుగా కాకాకు మా తాతలు వాళ్ళ కొడుకులకు మా తండ్రులు ఇప్పుడు గడ్డ వంశీకి మా తరం కూడా ఓట్లేసి 30-40 సంవత్సరాల నుండి శాశ్వత బానిసత్వంలోకి నెట్టివేయబడుతుంది. కాబట్టి ఈ బానిసత్వం విముక్తి జరగాలంటే వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి పంపించాలి. వాళ్ళు దళితులకు ఇక్కడ స్థానికంగా చేసిందేం లేదు. ఇండస్ట్రీలన్నీ ఫ్రీగా సబ్సిడీలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో పెట్టారు తప్ప ఈ చెన్నూరు బెల్లంపల్లి ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక నిరుద్యోగ సమస్య రూపుమార్పలే. కాబట్టి వంశీకి ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదు. వంశీ గో బ్యాక్, నిన్ను ఖచ్చితంగా ఓడగొడతాం. వంశీని ఇక్కడ తిరగనీయమని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నీకు తెలంగాణ ఉద్యమంలో కానీ సామాజిక ఉద్యమంలో కానీ ఈ ప్రాంత సమస్యల మీద కానీ పవర్ ప్లాంట్ మీద కానీ ఏ రోజు నువ్వు కూడా ఇక్కడ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇవాళ సడన్ గా పారాషూట్ వేసుకొని వచ్చి కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి గెలుద్దామని చూసి మళ్ళీ కోట్లు సంపాదించడానికి కార్పొరేట్ సిస్టాన్ని వాడుకుంటున్నావు తప్ప ఇది రాజ్యాంగ విరుద్ధం. నిన్ను ఖచ్చితంగా ఓడగొ. మంచిర్యాల నుండి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. భీమారం మండలంలోని జోడువాగు సమీపంలో అక్రమంగా టాటా ఏసీలో తరలిస్తున్న సుమారు 2 లక్షల రూపాయల విలువ గల మద్యంను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని తరలిస్తున్న వాహనం AP 01 TV 4055 సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కలెక్టర్ కార్యాలయం భవనంలో పార్లమెంటు ఎన్నికల కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేంద్ర ఎన్నికల పరిశీలకులు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఎన్నికల పరిశీలకులు సమీర్ నైరంతర్య. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదు. ఇంటింటికి ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల నియోజకవర్గం పరిధిలో 8 సెంటర్ల వద్ద రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభించిన కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాలరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.